అందరికీ నమస్కారం. జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్‌కు స్వాగతం. ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్‌ను లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలని బోధిస్తుంటాయి. నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి. అటువంటి ఎన్నో సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం. హైందవ మతంలో ప్రతి నెలకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ధనుర్మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసమని అంటారు. ఈ నెలలో లక్ష్మీనారాయణులను తులసి దళాలతో పూజించటం పుణ్యప్రదమని పండితులు చెబుతారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం దూరమవుతుందని విశ్వసిస్తారు. ధనుర్మాసానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి తెలియచేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శివార్పణం. గురుగారు, రాబోయేది ధనుర్మాసం కదా, సో ఈ ధనుర్మాసానికి సంబంధించి మన ప్రేక్షకులు కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి. సో అటువంటి సందేహాలకు మీ ద్వారా సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నాం. తప్పకుండా తెలియజేస్తానమ్మా. శివోహం. గురుగారు, శీఘ్ర వివాహం కోసం పెళ్లి కాని ఆడపిల్లలు ఈ ధనుర్మాసంలో ఏం చేస్తే మంచిదంటారు, తెలియచేయండి. చాలా చక్కటి ప్రశ్న. ఈరోజు మనం చూసినట్లయితే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వివాహం అవ్వకుండా అంటే ఆలస్య వివాహాలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని పరిష్కార మార్గంగా ఏమిటంటే, మగవాళ్ళకి సహజంగా మనం కదిలి వివాహం చేస్తాం. ఎందుకంటే అరటి చెట్టుకి పళ్ళు పుడతాయి అంటే దాని అర్థం అరటి చెట్టుని మనం స్త్రీ జాతిగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఒక మగవాడితో ఇచ్చి పెళ్లి చేస్తాం. దానివల్ల ఏంటంటే వైధవ్య దోషం పోతుంది. అలానే స్త్రీకి ఏమిటంటే మహావిష్ణుమూర్తి నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షరోరుబాహవే సహస్రనామనే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. మహావిష్ణుమూర్తిని మనము వరరూపంగా భావిస్తాం. వర అంటే ఇక్కడ పెళ్లి కొడుకుని సమానం. కాబట్టి ఈ యొక్క మహావిష్ణుమూర్తితో సమానమైన ఒక కలశాన్ని పెట్టి ఆడపిల్లనిచ్చి కళ్యాణం చేసినట్లయితే తనకున్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోయి, సమస్త కుజదోషాలు, కాలసర్పదోషాలు కూడా తొలగిపోయి, వైధవ్య దోషాలు కూడా తొలగిపోయి, ఆ యొక్క దోషాలన్నింటినీ కూడా కలశ రూపంలో ఉన్నటువంటి మహావిష్ణుమూర్తి స్వీకరించి తనకి చక్కటి వరుణ్ణి ప్రాప్తింపజేస్తాడు మహావిష్ణుమూర్తి. అందుకే ఆయనని కళ్యాణ విష్ణుమూర్తి అని కూడా అంటూ ఉంటారు, నిత్య కళ్యాణమూర్తి అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ధనుర్మాసంలో ఈ యొక్క కుంభనారాయణ కళ్యాణాన్ని ఎవరైతే వివాహం కానటువంటి స్త్రీలు, అలా వివాహం ఆలస్యమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఈ యొక్క కుంభనారాయణ కళ్యాణం జరిపించుకుంటారో వారికి చక్కటి పతి ప్రాప్తిస్తాడని చెప్పి, శ్రీనివాసమూర్తి యొక్క అనుగ్రహం చేత ప్రాప్తిస్తాడని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణాయ. ధనుర్మాసానికి సంబంధించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. ఓం నమో నారాయణాయ. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు, జ్యోతిష్యానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా గురువు గారికి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సందేహాలకు సమాధానాలు తెలియచేయగలరు. శివోహం. సర్వే జనాః సుఖినో భవంతు.